హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈయన ఉన్నారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈయన తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏంటి ఏమైందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో మన కూటమి ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వానికి ఆల్మోస్ట్ 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్స్ క్లీన్ స్వీప్ చేసింది జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ క్రమంలో మంచి ఊపు అందుకుంది జనసేన పార్టీ. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ కూర్చున్నారు, పరిపాలన సాగిస్తున్నారు. అసలు 2023 డిసెంబర్లో ఎప్పుడైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అక్కడ మంచి సముచిత స్థానాన్ని కల్పించుకోలేకపోయింది జనసేన తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు ఈయన తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టారు. తెలంగాణలో కూడా సిటీలో క్యాడర్ ఉంది కానీ మారుమూల గ్రామాల్లో ప్రాంతాల్లో క్యాడర్ లేదు. క్యాడర్ని ఏదో విధంగా పెంపొందించాలి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెడ్ ఎవరైతే సాగర్ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన కీలక కామెంట్స్ ఇస్తారు. రేపు ఈయన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు కొండగట్టు అంజనా స్వామికి టెంపుల్ దర్శించుకోవడానికి. ప్రజెంట్ ఈయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో భాగంగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. సో వచ్చి మాదాపూర్ నుంచి రేపు పొద్దున ఆయన నివాసం దగ్గర నుంచి కొండగట్టుకు బయలుదేరతారంట పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలో ఎంతో కీలకమైన కామెంట్స్ చేశారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ ఎట్టి పరిస్థితిలో కొంచెం క్యాడర్ ఉండాలి, పెంపొందించాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలని నిజంగా వీళ్ళకంటూ పార్టీ ఉండాలి. తెలుగోడు అనేవాడు జనసేన పార్టీ ప్రతి ఇంటింటో ఉండాలని వీళ్ళు ఫిక్స్ అయ్యారంటే ఇప్పుడు మొత్తానికి ఫోకస్ పెట్టినట్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ క్యాడర్ని అయితే అలర్ట్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే చూడండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన 2019లో గాజువాక భీమవరంలో ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. క్లీన్ స్వీప్ చేసేశారు. ఒక పార్టీ పెడితే దాని మనుగడ రావడానికి ఎంతో అంటే ఎంతో సమయం పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంచెం సమయం పట్టినా ఏమో ఎంత వస్తుందని చెప్పలేం కానీ పార్టీకి మాత్రం ఎంతో కొంత ఒక ప్రయోజనం ఉంటును, నెక్స్ట్ అధికారం వచ్చే ఛాన్స్ ఉంటును. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు మార్పు కోరుకుంటుంటారు. ఎందుకంటే మార్పు కోరుకునే మనిషే కాబట్టి. సో మార్పు అనేది పక్కా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. రేపు మీటింగ్ కూడా చేయబోతున్నారంట. ఎవరు ఏంటి, ఎక్కడ పోటీ చేస్తారు, ఎన్ని స్థానాలు ఏంటి అని మొత్తం. సో ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈయన హవా ఉంటుంది. మొత్తం పార్టీని పెంచుకుంటూ అటు రాష్ట్రంలోను దేశంలో నేను ఒకటి చెప్తాను అబ్బా, భవిష్యత్తులో ఈయన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అవుతారు పక్కా. ఇదైతే రాసి పెట్టుకోండి. కొంచెం టైం పట్టినా గ్యారంటీ తిరుగుతుంది. ఈయన ఆషామాషి మనిషి అయితే కాదు. మొత్తానికి ఫోకస్ అయితే పెట్టారంటే తెలంగాణ రాష్ట్రంలో. చూద్దాం క్యాడర్ విధంగా ఈయన్ని సహకరిస్తున్నాం, జనాలు ఎలా ఆదరిస్తారో, ఈయన అనుకున్న సుస్థిర స్థానాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రేపైతే తెలంగాణ రాష్ట్రంకి వస్తున్నారంట. కొండగట్టు అంజనా స్వామి దర్శనం చేసుకోబోతున్నారంట. వారాహ దీక్షలో భాగంగా ఈయన ఒక కీలకమైన ప్రకటన చేశారు. అసలు ఏంటో తెలియాలంటే రేపు చూద్దాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.